హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు కొయ్య గుర్రము. ఫ్రెండ్స్, ఈ కథలోని మొదటి 3 భాగాలు చదివి వినిపించాను. ఇది 4వ భాగం, చివరి భాగం. ఈ ఈ భాగంతో ఈ సీరియల్ కథ సమాప్తం అవుతుంది. ఇంకా కథలోకి వెళదామా? త్వరలోనే రాజకుమారుడు పెళ్లివారిని చేరవచ్చాడు. మంత్రులు వాణ్ణి ఆపి, "నువ్వు మా యువరాజుకు అమ్మినవి ఏమి పళ్ళు?" అని అడిగారు. "అవి నేను స్వయంగా చెట్టు నుంచి కోసినవే" అన్నాడు రాజకుమారుడు అమాయకముగా. "అయితే వాటిని తిన్నాక మా యువరాజు గారికి 2 కొమ్ములు, బారెడు తెల్లగడ్డము ఎలా వచ్చింది?" అని వాళ్ళు రాజకుమారుని మళ్ళీ అడిగారు. ఈ మాటలకు సహజంగా రాజకుమారుడికి ఆశ్చర్యం కలగలేదు. అలా జరుగుతుందని వాడికి ముందుగానే తెలుసు. "నేను రోజూ ఈ పళ్ళు తింటాను. నాకు కొమ్ములు గెడ్డాలు రాలేదే" అన్నాడు వాడు. "అయితే మీ రాజకుమారుడు ఈ పళ్ళు తిన్నాక నిద్రపోయారా?" అని అడిగాడు. "నిద్రపోకే, చాలా బాగా నిద్రపోయారు" అన్నారు మంత్రులు. "ఇంకే, అదే కొంప తీసింది. పాపం మీరు దూరదేశం నుంచి వస్తున్నారులా ఉంది. అందుచేత మీకు ఇక్కడి ఆచారాలు తెలియవు. ఏదన్నా తిని నిద్రపోయే ముందు నిద్రపోయారో అంతే. కొమ్ములు గెడ్డాలు మొలిచేస్తాయి. అస్సలు ఏదన్నా తిన్న తర్వాత నిద్రపోకూడదు" అని చెప్పాడు రాజకుమారుడు. ఈ మాటలు విని దూరదేశపు మంత్రులు ముఖముఖాలు చూసుకున్నారు. తప్పు యువరాజుదే, లేకపోతే పందిలా తిని ఎందుకు నిద్రపోవాలి? కానీ ఇంకేం చేయటానికి లేదు. పెద్ద చిక్కే వచ్చి పడిందే. రాజకుమార్తె ఈ రూపంలో ఉన్న యువరాజును చచ్చినా పెండ్లాడదు. ఈ పెళ్లి కొడుకును తీసుకుని పోయి చూపామో మనము చిక్కుల్లో పడతాము. అంతకంటే మనము వెనక్కి పోవటమే మంచిది అని మంత్రులు అనుకున్నారు. "నేను చచ్చినా వెనక్కి పోను. నేను ఆ రాజకుమార్తెను ఎంతకాలంగానో ప్రేమిస్తున్నాను. ఇంతకాలానికి ఆమె దొరికినది. ఇప్పుడు జారనిస్తానా" అని అన్నాడు యువరాజు. మంత్రుల్లో యువరాజు మేలు కోరే మరొకవాడు ఇలా ఉపాయం చెప్పాడు. "పెళ్లి కొడుకుని చూపించటానికి ఒక చక్కని యువకుణ్ణి సంపాదించుదాం. అప్పుడు రాజకుమార్తె మనదవుతుంది. ఒకసారి ఆమె మన దేశంలో అడుగుపెట్టాక మన మాట వినక ఏం చేస్తుంది?" అన్నాడు. "ఈ ఆలోచన చాలా బాగుంది." అందరూ ఒప్పుకున్నారు. అందగాడైన యువకుణ్ణి పట్టడమే తరువాయి. తీరా చూడబోతే పెళ్లి పరివారంలో అందరికంట మా రాజకుమారుడే అందంగా ఉన్నాడు. యువరాజు మంత్రులు రాజకుమారుణ్ణి తమ పన్నాగము వివరించి చెప్పి పెళ్లి అయ్యేదాకా పెళ్లి కొడుకుగా ఉండమని కోరారు. వాడు తమ సంతోషాన్ని పైకి కనబడనివ్వక, "మధ్యలో నాకేంటి సంబంధం? మీరు ఏమైనా కండి. నాకు 1,00,000 పనులున్నాయి" అని బెట్టు చేశాడు. మంత్రులు రాజకుమారుణ్ణి ఒత్తిడి చేసి బంగారు కాసులు బేరం పెట్టారు. 5 బంగారు కాసులు ఇస్తాము అని బేరాలు ఆడసాగారు. వాడు 7 కాసులు ఇవ్వమని, అప్పుడు కానీ పెళ్లి కొడుకుగా ఒప్పుకోనని అన్నాడు. రాజకుమారుడు మంచి దుస్తులు వేసుకుని బండిలో కూర్చున్నాడు. యువరాజును మామూలుగా గుర్రంపై ఎక్కించి వాడి నెత్తి మీద ఒక బురకా వేసి నగరం చేరినాక యువకుడిని ఒక గదిలో దాచి ఉంచటానికి ఏర్పాట్లు జరిగినవి. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని పెండ్లివారు ముందుకు కదిలారు. రాజుగారు పెండ్లివారిని నగరము వెలుపలనే ఎలాగోలా అక్కడికి వచ్చి స్వాగతం చెప్పారు. తమకు కాబోయే అల్లుడు అందగాడైనందుకు, పెళ్లివారు భారీ కట్నాలు తెచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. ఆయనకు ఒకటే విచారం. అదేమిటంటే తన కుమార్తె అప్రదిష్ట గురించి పెళ్లివారికి ఎక్కడ తెలిసిపోతుందోనని. ఆ సంగతి ఏమాత్రం తెలిసినా యువరాజు అమ్మాయిని పెండ్లాడడు. అందుకని రాజుగారు పెండ్లి ప్రయత్నాలు వాయువేగంతో సాగించారు. పెండ్లి విందు 4 రోజుల పాటు జరగాలి. ఈ 4 రోజులు పెండ్లివారికి ఊపిరి సలపనివ్వనంత విందులు వినోదాలు జరిపినట్లయితే వారికి రాజకుమార్తె అపఖ్యాతి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు అని ఆలోచించుకున్నాడు. పెండ్లి విందు 3 రోజుల పాటు సాగింది. ఈ 3 రోజుల్లో పెండ్లి కుమార్తె కంటికి మింటిగా ఏకధారగా ఏడుస్తూనే ఉన్నది. ఆమె తన ప్రియుడైన రాజకుమారుని క్షణపాటు కూడా మరవలేక ఉన్నది. అందుచేత ఆమె తన మేలిముసుగెత్తి పెండ్లి కొడుకును చూడనైనా చూడలేదు.
4వ రోజు రాత్రి విందులో పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు పక్కపక్కనే కూర్చున్నారు. రాజకుమారుడు రాజకుమార్తెతో రహస్యంగా "ఇదిగో చూడు, నేను వచ్చేశాను" అన్నాడు. ఆ మాట విని రాజకుమార్తె మేలిముసుగు ఎత్తి అతనికేసి చూసింది. మొదట మొదట ఆమె తనను తాను కంటున్న కల అని అనుకున్నది. ఎందుకంటే ఆమెను తండ్రి అతనికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు? ఆమె ఆశ్చర్య సంబరాలు ప్రకటించింది. ఈ రహస్యాన్ని బయట పెట్టేస్తుందేమోనని భయపడిన రాజకుమారుడు ఆమెను "ఏమీ తెలియనట్లు నటించు" అని హెచ్చరించాడు. జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ముసురు పోయి ఎండ వచ్చినట్లై రాజకుమార్తె దుఃఖము మాని చిరునవ్వు నవ్వింది. తర్వాత కొత్త భార్యాభర్తలు ఎంతో సరదాగా సంభాషించుకున్నారు, హాస్యాలాడుకున్నారు, నృత్యాలు చేశారు. వాళ్ళంతా పారిపోయే పథకం కూడా ఆలోచించుకున్నారు. అంపకాల సమయంలో "నువ్వు మీ నాన్నను కొయ్యగుర్రం కావాలని అడుగు, అది లేకుండా అత్తవారింటికి వెళ్ళనని భీష్మించుకొని కూర్చో, బెదిరింపులకు లొంగక నీవే తిరిగి బెదిరించు" అని రాజకుమారుడు రాజకుమార్తెకి సలహా ఇచ్చాడు. మర్నాడు ఆ స్థానంలో పెద్ద ఉద్యోగులందరూ రాజభవనం దగ్గరకు చేరి రాజకుమార్తెని సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారు. రాజకుమారుడు పరివారము, మంత్రులు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. రాజభవనంలో రాజకుమార్తె తన తండ్రి కాళ్ళు పట్టుకుని తనకు కొయ్యగుర్రం ఇవ్వమని ప్రార్థించింది. రాజు మండిపడ్డాడు. "నీకు ఎప్పటికీ నేను ఈ కొయ్యగుర్రం ఇవ్వను. నీకు కావాలంటే శిక్ష అయినా వేస్తాను గాని కొయ్యగుర్రం ఇవ్వను. నీ తల తీయిస్తాను జాగ్రత్త" అని కుమార్తెను భయపెట్టాడు కూడా. రాజకుమార్తె భయపడక "గుర్రము లేకుండా వెళ్ళను, చావటానికైనా సిద్ధమే" అంది. రాజుకు ఒక చెంప కోపము, మరొక చెంప ఆందోళన కలిగాయి. ఏమి చెయ్యాలో ఆయనకి పాలుపోలేదు. ఇంతలో బయట వేచి ఉన్న పెద్దలు లోపలికి వచ్చి "ఏమిటి ఆలస్యం మహారాజా" అని అడిగారు. "ఈ పిచ్చిది ఏదో కొయ్యగుర్రాన్ని వెంటకు తీసుకుపోతానని నన్ను వేధిస్తుంది" అన్నాడు రాజు వారితో. పెద్దలు పెద్దగా నవ్వి "అయితే ఆ కొయ్యగుర్రాన్ని ఇచ్చి పంపరాదా? ఇదో పెద్ద సమస్య ఏమిటి" అన్నారు. రాజుకి ఇంక తప్పలేదు. ఆయన నౌకర్ల చేత కొయ్యగుర్రాన్ని తెప్పించి తన కుమార్తెకి ఇచ్చాడు. ఆ తర్వాత పెండ్లివారు వేడుకలు ముగించి తరలిపోయారు. ప్రయాణం చాలా రోజులు పట్టింది. కానీ ప్రతి క్షణము యువరాజు భటులను రాజకుమారుణ్ణి 1000 కళ్ళతో కనిపెడుతూ తప్పించుకు పారిపోవటానికి వారికి వీలు చిక్కనంత గట్టిగా నిఘా ఏర్పాట్లు చేశారు. గమ్యస్థానం దగ్గర పడుతున్న కొద్దీ ప్రేయసీ ప్రియులు ఆందోళన కూడా హెచ్చింది. అయితే ఆఖరి క్షణంలో రాజకుమారుడికి ఒక యుక్తి తట్టింది. వాడు దాన్ని రాజకుమార్తెకి చెప్పాడు. ప్రయాణం పూర్తయింది. వారు యువరాజు ఉండే భవన ద్వారానికి చేరారు. రాజకుమార్తె మంత్రుల్ని పిలిచి గృహప్రవేశం చేసే ముందు బంగారు మాడలు విరజిమ్మటం మా దేశాచారం. 7 పళ్ళాల నిండగా బంగారు మాడలు పోసుకొని రండి, నేను వాటిని విరజిమ్ముతాను. వాటిని ఎవరు కావలిస్తే వారు ఏరుకోవచ్చు అంది. నిజంగా అలాంటి ఆచారం ఉంది కాబోలు అనుకుని మంత్రులు 7 పళ్ళాలతో బంగారు మాడలు తెప్పించారు. రాజకుమార్తె వాటిని అన్ని వైపులా విరజిమ్మింది. అంతదాకా ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్న నౌకర్లు ఆ బంగారం ఏరుకోవడానికి దూరంగా పరిగెట్టారు. ఆ గందరగోళంలో రాజకుమారుడు కొయ్యగుర్రాన్ని నేల మీద పెట్టి ఎక్కి కూర్చున్నాడు. అతని వెనగ్గా రాజకుమార్తె ఎక్కి కూర్చుంది. రాజకుమారుడు గబగబా మీటలన్నీ వదులు చేశాడు. ఏం జరిగిందో మంత్రులు అర్థం చేసుకునేలోపు కొయ్యగుర్రంపై రాజకుమార్తె కూడా ఎక్కి కూర్చుంది. ఇద్దరు క్షణాల్లో ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయారు. అక్కడ నుంచి కనిపించకుండా కూడా పోయారు. ఈ లోపల రాజకుమారుడి తండ్రి తన కొడుకు ఏమైపోయాడోనని తహతహలాడిపోతున్నాడు. ఉదయం వెళ్ళిన కుమారుడు సాయంకాలం దాకా రాకపోయేసరికి ఆయన వడ్రంగి మీద అలిగి వాడిని ఖైదులో పెట్టించాడు. ఆ తర్వాత రోజులు వారాలు గడిచిన రాజకుమారుడు తిరిగి రాలేదు. ఆ దిక్కుమాలిన కొయ్యగుర్రము ఏ సముద్రం మీదుగా
ఎగురుతూ పడిపోయిందోనని ఆయన కొంతమంది మనుషులను ఉక్కు చేప మీద సముద్రాన్ని లంఘించమని పంపాడు. రాజభవనములో ఇంతకాలము ఒక వినోదము గాని ఆనందము గాని లేదు. రాజుగారు తన కొడుకుపై అన్ని ఆశలు వదులుకొని వడ్రంగిని ఉరి తీయించడానికి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో రాజకుమారుడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు. వాడు తన తండ్రితో, నాన్న, ఈ కొయ్య గుర్రాన్ని మించినవి ఈ ప్రపంచంలో మరి ఒక వింత లేదు. దీని సహాయంతోట నేను ఎన్నో దేశాలు తిరిగాను. ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సుందరవతి అయిన భార్యను సంపాదించుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాను. ఆ వడ్రంగికి ఎంత ఇచ్చినా అతని రుణం తీర్చుకోలేను అన్నాడు. కొడుకు కథంతా విన్నాక రాజుగారు సంతోషంతో వడ్రంగిని ఖైదు చేయించినందుకు పశ్చాత్తాపం కలిగి ఆయన్ను వెంటనే విడిపించి క్షమాపణలు చెప్పుకొని గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చాడు. రాజకుమారుడు రాజకుమార్తెకి మరొకసారి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వారు సుఖముగా ఉన్నారు. ఇంతటితో ఈ కథ, సీరియల్ కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ సీరియల్ కథ సమాప్తమైంది. ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ లైక్లు, కామెంట్లు నాకు ప్రోత్సాహాన్ని కొత్త అల్లుడు. థ్యాంక్ యూ. అప్పుడే సుష్టుగా భోంచేసిన తాతయ్య పిండారబోసిన వెన్నట్లో కుర్చీ వేసుకొని కూర్చొని ఒక పొట్టు పొడుం పీల్చి ఇలా చదివాడు. అహరే వ్యవహారేంచ నక్తలజ్జం సుఖీ భవత్ అన్యథాస్య పరిభవం దుఃఖంచ నా సంశయం. తాతయ్య ఈ శ్లోకం చదివి అంటే ఏమిటో మీకు తెలుసా నాయనా అని చుట్టూ చేరిన పిల్లల్ని అడిగారు. తెలియదు తాతయ్య, నువ్వు చెప్పు తాతయ్య, కథ కూడా చెప్పు తాతయ్య అని పిల్లలు ఒకసారి మాట్లాడారు. ఉండండి, ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే భోజనం విషయంలో, వ్యవహారం విషయంలో సిగ్గుపడితే లాభం లేదు. ఎవరు బిడియపడతారో వారికి తప్పకుండా అవమానము, కష్టము కలుగుతాయని దాని అర్థము అన్నాడు తాతయ్య. అన్నం తినటం దగ్గర నాకేమీ సిగ్గులేదు తాతయ్య, ఈ పూట కందిపచ్చడి భలే బాగుంది, అందుకని 3 సార్లు అదే కలుపుకున్నాను అన్నాడు ఒక అబ్బాయి. ఊరుకోరా నీ కందిపచ్చడి నువ్వును, కథ చెప్పు తాతయ్య అన్నాడు ఇంకొకడు. కథ లేకేంరా, ఉంది కథ, చెబుతాను వినండి అంటూ తాతయ్య ఇలా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో సుందరేశం అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎక్కడ లేని బిడియము, సిగ్గు. వాడికి పెళ్లి కూడా చేశారు. పెళ్ళయిందా? ఇక సరే, వారు అత్తవాడింటికి వెళ్ళాడు. వారిని అత్తవారు మణుగుడుపులకు తీసుకుపోయారు. మరి అత్తవారింట అందరూ కొత్త వాళ్లే అయ్యారు కదా. అందుకు సుందరేశం బిడియం పడేవాడు కదా. వాడికి ఎవరితో మాట్లాడాలన్నా బిడియం ఎక్కువ. కొత్త వాళ్ళని చూసి అసలే మాట్లాడేవాడు కాదు. ఎవరితోనూ కలవకుండా ఎడమొఖం పెడమొఖముగా ఉండేవాడు. అత్తవారింట కొత్త అల్లుడు కోసం రకరకాల పిండి వంటలు చేశారు. ఏది తినటానికి సుందరేశానికి వల్లమాలిన మొహమాటం. వాడు వద్దు వద్దు అంటున్న వాళ్ళు వడ్డిస్తూనే వచ్చారు. వడ్డించినవి తినటానికి కూడా వాడికి బిడియమే. ఒక పూట ఏమైందో తెలుసా? అత్తగారు వాడికి నువ్వుల పిండి వడ్డిస్తూ వచ్చారు. అల్లుడు గారు వద్దు వద్దు అని మొహమాటం కొద్దీ చెయ్యి అడ్డు పెట్టారు. అదేమిటి నాయనా, శాస్త్రార్థమైనా కొంచెం వేసుకోవా అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు. సుందరేశం నువ్వుల పిండి రుచి ఎరగడు. ఎలా ఉంటుందో చూద్దామని తన విస్తట్లో వేసిన కాస్తది నోటికి రాసుకున్నాడు. అది చాలా అద్భుతంగా ఉంది. అయ్యో, ఇంకా కొంచెం వేయమనైనా అనకపోతేనే అనుకున్నాడు. నోరు తెరిచి అడగటానికి చచ్చేంత సిగ్గు. భోజనాలయ్యాక అందరూ వెళ్ళి పడుకున్నారు. సుందరేశం నువ్వుల పిండి ఎక్కడ ఉందో చూద్దామని ఇల్లంతా గాలించాడు. ఇలా గాలిస్తూ దొడ్లో రోటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి నువ్వుల పిండి వాసన గుప్పున కొట్టింది. ఆ రోట్లో నువ్వుల పిండి కొట్టారు అనుకున్నాడు. సుందరేశం ఆ రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో తలదూర్చి రోలును అమాంతం నాకసాగాడు. వాడి తల కాస్త రోల్లో ఇరుక్కుపోయింది. ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు.
చివరకు నలుగురు వచ్చారు. ఎలాగో కొత్తల్లుడిని రోటి నుంచి తప్పించారు. వాడిని బయటికి తీస్తే ఆపసోపాలు పడ్డాడు. కానీ అసలు సంగతి ఏమిటంటే ఇంక కొంచెం నువ్వుల పిండి కావాలని అడగటానికి మొహమాట పడ్డాడు. కానీ 10 మందిలో అవమానం పడాల్సి వచ్చింది. చూశారా అంటూ తాతయ్య కథను చాలించాడు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ లైక్లు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.